హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ 2023 యొక్క అనాలిసిస్ కంప్లీట్లీ స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ 2023 ఎంటీఎస్ ఎగ్జామినేషన్ అన్ని రకాల షిఫ్ట్లన్నీ బేస్ చేసుకొని ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగినారు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఏ టాపిక్స్ అడిగారు, గుడ్ అటెంప్ట్స్ ఎన్ని చేసుకోవచ్చు, లెవెల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంది, డైలీ ఎన్ని షిఫ్ట్ కూడా ఎగ్జామ్ జరుగుతుంది, మరి ఏ టాపిక్స్ నుంచి కూడా రావడం జరిగింది, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్ కట్ చెప్తాను మిత్రమా, జాగ్రత్తగా గమనించండి. సో న్యూమరికల్ అబిలిటీలో మనకు తెలుసు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఇంట్లో మనకు 20 క్వశ్చన్స్ అడుగుతారని తెలుసు. మార్కులు వచ్చేసి 60 మార్కులకు అనమాట. అయితే లాస్ట్ టైం పోల్చుకుంటే పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది. ఇది వెరీ ఈజీ టు మోడరేట్ అనమాట. ద బెస్ట్ అటెంప్ట్స్ 2020 అనమాట. అంటే పేపర్ అంత ఈజీగా ఉంటుంది, అంటే అన్నీ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు, ఆ లెవెల్లో ఉంటుంది. కాకపోతే మీరు దీని గురించి వరి కావద్దండి, నీకు అన్నికన్నీ అటెంప్ట్ చేయలేకపోతే జాబ్ రాదు అనుకోవద్దండి. ఇక్కడ మనకు న్యూమరికల్ కానీ రీజనింగ్ అబిలిటీ కానీ ఈ రెండు కూడా మనకు ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే మీరు గమనించాలా. ఇది క్వాలిఫై అయితే చాలు. కాకపోతే గత ఎగ్జామినేషన్స్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు దానికోసం మాత్రమే ఇక్కడ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అయితే చూస్తే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి మనకు 2 నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే మేబీ సింపుల్ ఇంట్రెస్ట్ ఒక క్వశ్చన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక క్వశ్చన్, లేదా దాంట్లో 2 దాంట్లో 1, ఆ విధంగా రకరకాల షిఫ్ట్లు బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఎగ్జామినేషన్ ఒకే ప్యాటర్న్ వాళ్ళు ఫాలో చేయలేదు. ఒక దాంట్లో ఒక టాపిక్ ఎత్తే ఒక దానికి ఒక టాపిక్ ఎత్తడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకు 1 నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అదే టాపిక్ నుంచి మనకు డిస్కౌంట్ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మరి డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి అయితే మాత్రం మనకు 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో బ్యాంకింగ్లో అయితే 5 క్వశ్చన్స్ అడుగుతారు, ఇక్కడైతే మాత్రం మనకు 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సింప్లిఫికేషన్స్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్. ప్రతి షిఫ్ట్లో కూడా కంపల్సరీ అయితే ఒక బిట్ అయితే ఉంది, కొన్ని దాంట్లో మాత్రం 2 బిట్లు కూడా అక్కడ ఉన్నాయన్నమాట మనకు. అదే నెంబర్ సిస్టంలో అయితే మాత్రం మనకు 1 నుంచి 2 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ తగ్గకుండా 2 వరకు కూడా రావడం జరిగింది. పర్సెంటేజ్ నుంచి ఒక క్వశ్చన్, టైమ్డ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్, అదేవిధంగా మెన్సురేషన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఉంది, ఆల్జిబ్రా నుంచి ఒక క్వశ్చన్ ఉంది, మిక్సర్స్ అండ్ అలిగేషన్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది, స్పీడ్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది, రేషియో అండ్ ప్రొపోర్షన్ నుంచి 1, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి 1, పార్ట్నర్షిప్ నుంచి 1. ఈ విధంగా రకరకాల షిఫ్ట్లలో ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా మనకు ఎక్కువ కవర్ చేయడం జరిగింది. అంటే మరి ఏ టాపిక్కు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలా అనేది ఇక్కడ మనం చెప్పలేం. ఎందుకంటే ప్రతి దగ్గర చూడండి, ఇక్కడ 2, 3 అనుకో, కానీ డివిజన్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది, కాంపౌండ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అంటే ప్రతి చాప్టర్ నుంచి కూడా మనకు 1, 2 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు, ప్రతి టాపిక్ని కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు మొత్తం 20 క్వశ్చన్స్ కదా ఇవ్వాల్సింది, 20 క్వశ్చన్స్ కాబట్టి మనకి ఈ లెవెల్కి తీసుకురావడం జరిగింది. ఇది గత 2023లో ఇచ్చినటువంటి టాపిక్స్. ఈసారి కూడా మోర్ ఆర్ లెస్ ఇదే విధంగా మనకు ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే, నెగిటివ్ మార్క్ ఉండదు. నెక్స్ట్ కమ్ టు సెకండ్ వన్, రీజనింగ్ అబిలిటీ. సో రీజనింగ్ అబిలిటీలో కూడా మనకు అంతే, ఇది కూడా మనకి ఎన్ని ఉంటాయంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులు, ఒకదానికి 2-3 మార్కులు అనమాట, 60 మార్కులు. ఇక్కడ కూడా మనకు నెగిటివ్ మార్కు లేదు, అన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోవచ్చు. ద బెస్ట్ అటెంప్ట్స్ కూడా ఇక్కడ కూడా మనకి ఏమంటే 20కి 17 నుంచి 19 ద బెస్ట్ అటెంప్ట్స్ అవుట్ ఆఫ్ 20. సో 20కి 10 నుంచి 10 వరకు అటెంప్ట్ చేసుకోవచ్చు, అంటే అంత ఈజీగా పేపర్ ఉంది అనమాట. మరి అన్నికన్నీ అటెంప్ట్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇది క్వాలిఫై మార్క్ మాత్రమే, మరి ఇది ఓన్లీ ర్యాంకులకు తీసుకోరు కూడా, నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి. అయితే గతంలో రీజనల్ మనకు ఏ టాపిక్స్ టచ్ చేశారంటే సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా 2 అయితే గ్యారంటీగా పడినాయి. శిలాజీ నుంచి ఒక క్వశ్చన్ ఉంది, నెంబర్ సిరీస్ నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి కొన్ని దాంట్లో 1 నుంచి 2 వరకు ఉన్నాయి. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి కూడా ఖచ్చితంగా 1 నుంచి 2 క్వశ్చన్స్ పడడం జరిగింది. మరి మిర్రర్ ఇమేజ్ నుంచి 1 ఉంది, కాకపోతే వాటర్ ఇమేజ్ నుంచి అయితే మనకు అడగలేదు, కానీ ఇస్తారు, అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో హిడెన్ ఇమేజ్ కూడా 1 ఉంది. ర్యాంకింగ్ నుంచి కూడా మనకు 1 నుంచి 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి కూడా 1 నుంచి 2 క్వశ్చన్స్ అడిగారు. అనాలజీ నుంచి కూడా 1 నుంచి 2 ఉన్నాయి. డైరెక్షన్ నుంచి 1, బ్లడ్ రిలేషన్ నుంచి 1. అయితే ఒక ఎగ్జామినేషన్లో ఒక షిఫ్ట్లో డైరెక్షన్ అడిగిన అనుకోండి, ఇది అడగలేదు, ఇది అడిగిన చోట ఇది అడగలేదు అనమాట. సో వైస్ వెర్సాగా ఉందన్నమాట, 2 ఒకే దాంట్లో అడగలేదు అనమాట. సో డిక్షనరీ అరేంజ్మెంట్ 1 ఉంది, ఆడ్ మ్యాన్ అవుట్ అంటే క్లాసిఫికేషన్ నుంచి 1 ఉంది, క్యాలెండర్ కూడా 1 ఉంది, పేపర్ ఫోల్డింగ్ ఉంది. సో క్లాక్స్ నుంచి కూడా ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా మనకు రీజనింగ్ నుంచి రావడం జరిగింది. రీజనింగ్ అయినా న్యూమరికల్ అయినా మనకు ఏం చెప్పినాం, ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. చూస్తే న్యూమరికల్ అబిలిటీలో మన 8 నుంచి 20 వరకు చేసుకోవచ్చు. అదేవిధంగా రీజనింగ్ అబిలిటీలో కూడా మనకి 17 to 19 చేసుకోవచ్చు. అంటే పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది. మనకి ఇచ్చే టైం 45 నిమిషాలు.
ఈ 45 నిమిషాలు అయిన వెంటనే ఇమ్మీడియట్గా రెండో సెషన్ స్టార్ట్ అవుతుంది. మనకి ఇది సెషన్ 1 అంటాం, ఇది సెషన్ 2 స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక సెషన్ 2లో మనకి జనరల్ అవేర్నెస్ నుంచి ద బెస్ట్ అటెంప్ట్స్ ఏమంటే 10 నుంచి 17. అంటే ఇది డిఫికల్ట్ అని చెప్పాలి, డిఫికల్ట్ కాదు, ఈజీనే. కాకపోతే జీకే అనేది వ్యాస్ట్ సిలబస్ కాబట్టి మనకి తెలుగు క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ద బెస్ట్ అటెంప్ట్స్ అవుట్ ఆఫ్ 25 ఏమవుతుంది, ఇది 25 క్వశ్చన్స్, ఇది కూడా 25 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 25 15 నుంచి 17 అనేది ద బెస్ట్ అటెంప్ట్స్. ఓకేనా. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అవుట్ 25 20 వరకు బెస్ట్ అటెంప్ట్సే. ఇది ఈజీగానే మనకు ఉంటుందన్నమాట. సో అయితే మనకు స్కోరింగ్ మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ఎక్కువ స్కోర్ చేసుకోవాలి. మీరు ఇంగ్లీష్ నాకు రాదనేసి మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి బొక్క బోర్లో పడతాం. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా 25కి మీకు ఎంత వస్తుంది, 10 స్కోర్నే ఎక్కువ రాలేదు, 10 మార్కులు అవుట్. ఇక్కడ మీకు బాగా ప్రిపేర్ అయితే మీకు చూడండి ఇక్కడ 25కి 22 నుంచి 22 వరకు పోతున్నాయి. కాబట్టి ఇంగ్లీష్ మీరు కొంచెం ఫోకస్ చేసుకుంటే మనకు మంచి స్కోరింగ్ అనేది మనకు వస్తుంది. సో మొత్తం అయితే ఎగ్జామ్ ఓవరాల్గా తీసుకుంటే ఈజీ నుంచి మోడరేట్గా ఉంటుందన్నమాట. ఒకసారి చూద్దాం ఏముందో. మరి చూస్తే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకసారి చూస్తే చాలా ఈజీ అండి. వొకాబులరీ బేస్ చేసుకుని బాగా ఒక వొకాబులరీకి చాలా 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 ఇంపార్టెన్స్ ఇవ్వండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే గ్రామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మీకు వొకాబులరీ మీద మంచి పట్టు ఉంటున్న తర్వాతనే మీరు ఇంగ్లీష్ గ్రామర్కి వెళ్ళి అంతవరకు దానికి వెళ్ళిపోమాకండి. ఇక్కడ స్పెల్లింగ్ చూస్తే 1 నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇండియన్స్ ప్రైజెస్ 2 to 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 1 word సబ్స్టిట్యూషన్స్ 2 to 3 ఉన్నాయి. సినోనిమ్స్ 2 to 3 ఉన్నాయి. ఆంటోనిమ్స్ 2 to 3 ఉన్నాయి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ 2 to 3 ఉన్నాయి. క్లోజ్ టెస్ట్ కంపల్సరీగా 5 ఉన్నాయి. ఇది కూడా మనకు ఏం చేయాలి, ఇది కూడా గ్రామర్ కాదు కానీ వొకాబులరీ మీద ఎవరికైతే మంచి పట్టు అయితే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా క్లోజ్ టెస్ట్ బాగా చేసుకుంటారు. అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా ఉంటాయి. ఆ యొక్క మీనింగ్ తెలిసిందనుకో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఇలాంటి కష్టపడదాం. తర్వాత ఎర్రర్ స్పాటింగ్ అంటే స్పాటింగ్ ఎర్రర్స్, ఇది మాత్రం గ్రామర్ పాయింట్. సో అంటే మనకు వచ్చే క్వశ్చన్స్ మొత్తం 25 క్వశ్చన్స్ కదా. 25 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ తప్ప మిగతా అన్నీ కూడా టోటల్లీ బేస్డ్ ఆన్ వొకాబులరీగా మీరు భావించండి. ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ కానీ, ఇండైరెక్ట్ స్పీచ్ కానీ ఇవన్నీ కూడా మనకు ఏమి మనకుండా ఇది మాత్రమే మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ సిలబస్. అందులో లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెంట్ మీరు భావించండి. పారా జంబుల్ నుంచి మనకు 1 to 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే ఓవరాల్ అయితే మాత్రం ప్రతి దానికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. స్పెల్లింగ్ కానీ, ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ కానీ, 1 word సబ్స్టిట్యూషన్స్ కానీ, సినిమ్స్ కానీ, ఆంటోనిమ్స్ కానీ, బ్లాంక్స్ కానీ, ఎర్రర్ స్పాటింగ్ క్లోజ్ చేసి మాత్రం కొంచెం వెయిటేజ్ ఎక్కువ అనమాట. పారాజంబ్లింగ్ అని ఇది. అయితే మీరు చూస్తే ఒకసారి ఆక్వర్డ్ అనే దానికి లాస్ట్ 2023లో సినిమా అడిగారు. ఎంత సింపుల్గా ఉందో. అల్లూరుకు సినిమా అడగడం జరిగింది. మరి హంబుల్, హ్యూమినిటీకి ఆంటోనిమ్స్ అడిగారు. ఈ రెండుకి మనకి అడిగింది ఏమంటే సినిమ్స్ అంటే వచ్చేసి ఆంటోనిమ్స్ అడిగారు. మరి లెజెండరీ అనే దానికి స్పెల్లింగ్ అడిగారు. అంటే లెవెల్ అనేది హై లెవెల్ అయితే లేదు, ఇది జస్ట్ శాంపుల్ క్వశ్చన్స్ మాత్రమే. సో ఇది లేదు. ఇక్కడ చూస్తే మరి ఇది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. మనకు జాబ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఈ రెండే, ఇంగ్లీష్ అండ్ జీకేనే. మరి స్టాటిక్ జీకే నుంచి గరిష్టంగా మనకు 10 నుంచి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్లో మనకు సగానికి సగం క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకంటే స్టాటిక్ జీకే నుంచి మనకు వస్తున్నాయి మీరు భావించండి. ఇక స్టాటిక్ జీకేలు మళ్ళీ ముఖ్యంగా బుక్స్ మీద, డాన్సెస్ మీద, ఫెస్టివల్స్ మీద, టెంపుల్స్ మీద, అవార్డ్స్ మీద, నైబరింగ్ కంట్రీస్ మీద, రిలేషన్స్ విత్ నైబరింగ్ కంట్రీస్, టెర్మినాలజీ ఇవన్నీ కూడా మనకు ఒకటి వస్తున్నాయి. ఆ తర్వాత ఎక్కువ వేడేది మనకు ఉండేది ఏమంటే మనకు ఎక్కువ ఉండే తర్వాత కరెంట్ అఫైర్స్. ఈ రెండే డామినేట్ చేస్తూ ఉంటాయి మనకు. తర్వాత సైన్స్ మీద 3 to 4 బిట్స్ వస్తున్నాయి. ఇక్కడ సైన్స్ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నింటి కూడా మేబీ 3 నుంచి 4 క్వశ్చన్స్, మ్యాక్సిమం 4, మినిమం 3. హిస్టరీ నుంచి 1-2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. హిస్టరీకి ఎంత సిలబస్ ఉంది, ఎంత పెద్ద బుక్ ఉంది, మోడర్న్ హిస్టరీ ఉంది, ఏన్షియంట్ హిస్టరీ ఉంది. ఇవన్నీ కాదనుకొని మనకు వచ్చేంత 1-2 బిట్లు మాత్రమే. సో జాగ్రఫీ నుంచి మనకు 2 బిట్లు వస్తున్నాయి. దీనికి కొన్నిసార్లు మనకు స్ట్రాటజీలో దీన్ని కంబైన్ చేసుకోవచ్చు. పాలిటీ నుంచి కూడా మనకు 3 to 4 వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనకు ఆర్టికల్స్ నుంచి ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎకానమీ నుంచి 2 క్వశ్చన్స్. అయితే ఇక కరెంట్ అఫైర్స్ కూడా ముఖ్యంగా మనం ఏం చేయాల్సిందంటే స్పోర్ట్స్ మీద, పర్సనాలిటీస్ మీద, ప్లేసెస్ మీద, రీసెంట్ ఎలక్షన్స్ మీద, రీసెంట్ బర్నింగ్ టాపిక్స్ మీద మనకు ఎక్కువ అడుగుతూ ఉంటారు. వీటిని మనం బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకు 2023లో ఎంటీఎస్ నందు ఇచ్చినటువంటి సిలబస్ అండ్ టాపిక్స్. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ప్రిఫరెన్స్ కొనసాగించండి. మరి దీనికి సంబంధించి స్పెషల్ కోచింగ్ మన దగ్గర ఉందన్నమాట. మనకు టర్నింగ్ పాయింట్ కొంచెం స్పెషల్ కోచింగ్ ఇస్తున్నాం. ఎస్ఎస్సి ఎంటీఎస్కు, ఎస్ఎస్సి జీడీకి, ఎస్ఎస్సి సీజీఎల్కు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కోచింగ్ మీరు డైరెక్ట్ లగేజ్ తీసుకుని మీరు రావచ్చు అనమాట. సో ఆర్ఆర్బీకి సంబంధించి కూడా ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పీఎఫ్ కూడా మనం కోచింగ్ ఇస్తున్నాం. ఫ్రీ గ్రౌండ్ ఫెసిలిటీ మీకు ఉంటుందన్నమాట. అయితే మీరు చూస్తే ఇక్కడ ఆల్ కాంపిటిటివ్ ఎగ్జామ్ బ్యాచ్ అని స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకు ముఖ్యంగా ఏమంటే ఎస్ఎస్సికి సంబంధించి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ కానీ, ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్, గ్రూప్ డి కానీ, పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఎస్ఎండ్ కానిస్టేబుల్స్ కానీ వీటికి ఫీజు వచ్చేసి
కేవలం 10,000 రూపాయలతోనే 12 months వ్యాలిడిటీతో మీకు ప్రింటెడ్ మెటీరియల్ మీకు ఇవ్వబడుతుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. స్పెషల్ ఫోకస్ ఆన్ జీకే అండ్ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. ఆ తర్వాత మనకు ఎస్ఎస్సి జీడీ కూడా మనకు 50,000 పైచల ఉద్యోగాలతో నోటిఫికేషన్ రాబోతుంది ఈ నెల 27వ తేదీన. సో దానికి సంబంధించి స్పెషల్ బ్యాచ్ జరుగుతుంది. దీనికి ఫీజు వచ్చేసి 10,000 మాత్రమే. 6 months డ్యూరేషన్ ఉంటుంది, ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది, ఆఫ్లైన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫ్రీ గ్రౌండ్ ఉంటుంది. మన వల్లే కాకుండా బయట ఎవరైనా సరే మరి స్టేట్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసుకొని ఎవరైతే గ్రౌండ్ ప్రాక్టీస్ కావాలనుకున్నారో వాళ్ళకి ఫ్రీ ఉచితంగా మన గ్రౌండ్ ఫెసిలిటీ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో హాస్టల్ ఫెసిలిటీ మన దగ్గర ఉందన్నమాట. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.